వెల్కమ్ బ్యాక్. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్, వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 సర్కిల్, Dream11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సరు, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. తెలంగాణలో గేమింగ్ యాప్ తెలంగాణలో నిషేధం. సో అవి కూడా ఇక్కడ వైరల్ అయ్యాయి. చాలా మంది దాని వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారు అనేది. ఇప్పుడు లీగల్ యాప్స్ జియో లొకేషన్ లాక్ ఉంటుంది. మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ యాప్ A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి. అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది, ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు అని. పర్టికులర్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లీగల్గా అలౌ చేశాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో అలౌ చేయలేదు. సో అది క్లారిఫికేషన్. లొకేషన్ చేంజ్ చేసి ఆడుతున్నారు అనేది అంటున్నారు. అవును అవును. థ్యాంక్ యూ. అసలు వాళ్ళకి మీకు చెప్పింది వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ డెలిజెన్స్ ప్రకారం కాంట్రాక్ట్స్, యాప్ డీటెయిల్స్, ఏజెన్సీ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అవి తీసుకున్నారు. దాంతో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ గెట్ టు నో. మీ అందరికీ ఫ్యూచర్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు మన దాంట్లో రైటో రాంగో మన దేశంలో డిసైడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఉంది, స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఓకే అంటే మనకు డిస్కషన్ ఉండకూడదు. సో ఐ థింక్ దే ఆర్ ద బాడీస్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. థ్యాంక్ యూ. రైట్. తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి సినీ ప్రముఖులపై ఈడీ విచారణ వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఇటు ఒకవైపు కేసులు కూడా నమోదు చేశారు కొంతమంది హీరోస్ మీద. అలాగే విజయ్ దేవరకొండ, రానా, దగ్గుపాటి, మంచులక్ష్మి, ఇటు చాలా 29 మంది సహా వీళ్ళందరితో కలిపి 29 మందిని ఒకవైపు కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా ఇవాళ ఈడీ విచారణ హాజరయ్యారు. ఈడీ విచారణకు హీరో విజయ్ దేవరకొండ విచారణ ముగిసిన అనంతరం ఏం విచారణ ఏ విధంగా జరిగిందనేది చెప్పడం జరిగింది. అలాగే బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన తర్వాత ఇక మళ్ళీ పిలవననే చెప్పారు అని చెప్తూ ఉన్నారు. ఒకవైపు బెట్టింగ్ యాప్ కేసులకు సంబంధించి ఎంతోమంది ఈ కేసులో చాలామందికి విచారణ జరుగుతూ ఉంది. ఒకవైపు జనాలు కూడా చాలామంది అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఎఫ్ఐఆర్ వివరాలన్నీ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు గేమింగ్ యాప్స్ను అలాగే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇటు వేరు చేయాలని చెప్తూ ఉన్నారు. ఈడీ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలియజేశాను నేను. ఇక మళ్ళీ విచారణకు అవసరమైతే పిలుస్తాను, లేదంటే నాకు తెలిసి ఇప్పుడు సమాప్తం అని చెప్తూ ఉన్నారు. సో ప్రకాష్ రాజ్ను కూడా మొన్న విచారించడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయనని చెప్పి ప్రకాష్ రాజ్ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ విజయ్ దేవరకొండ కూడా సేమ్ అలాగే బెట్టింగ్ యాప్ కేసులో సంబంధించి పూర్తి విచారణలో అనేక రకాలుగా ట్రాన్సాక్షన్స్ చూపించడం కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అన్నీ చూపించాము, వాళ్ళకి సమర్పించాము. ఆ తర్వాత విచారణకు సంబంధించి మళ్ళీ అయితే పిలవమని చెప్తూ ఉన్నారని చెప్పడం జరిగింది.
రైట్, బెట్టింగ్ యాప్ విచారణకు సంబంధించి ఈడీ వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఒకవైపు హీరో విజయ్ దేవరకొండ విచారణ ముగిసింది. విచారణలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి స్టేట్మెంట్ని కూడా నేను అందజేయడం జరిగింది. ఇటు బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, ఎప్పుడెప్పుడు మాట్లాడాము, ఏ టైంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేశాము, దేని నుంచి ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ఓవరాల్గా నేను చెప్పడం జరిగిందని చెప్పి ఒకవైపు విజయ్ దేవరకొండ చెప్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఇటు సినీ ప్రముఖులపై ఓవరాల్గా ఈడీ కేసులు నమోదు చేసింది. దాంట్లో విజయ్ దేవరకొండ, రానా, దగ్గుపాటి, అలాగే మంచులక్ష్మి, తర్వాత ప్రకాష్ రాజ్ను కూడా ఇటీవల విచారించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తానికైతే మరి విజయ్ దేవరకొండకు సంబంధించి ఓవరాల్గా ఈడీ విచారణ అయితే ముగిసిందని చెప్పొచ్చు. పూర్తిగా ఇక మళ్ళీ విచారణకు పిలువరని చెప్పారు కాబట్టి సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, విజయ్ దేవరకొండ ఈడీ విచారణలో ఏం విచారించారు, ఏ ప్రశ్నలు సంధించారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. బెట్టింగ్ యాప్ కేసులో వరుసగా సినీ సెలబ్రిటీస్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేశారని చెప్పేసి కూడా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు విజయ్ దేవరకొండను కూడా పిలిచి విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. విచారణలో విజయ్ దేవరకొండని విచారించారు. ఉదయం 11 గంటలకి నాంపల్లిలో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. దాదాపు 4 గంటలకు పైగా విజయ్ దేవరకొండని ఈడీ అధికారులు విచారించారు. ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు, దానివల్ల ఏమైనా రిటర్న్గా మీరు రెమ్యురేషన్ తీసుకున్నారా, తీసుకుంటే ఏ రూపంలో తీసుకున్నారు, వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా విజయ్ దేవరకొండని అడిగి తెలుసుకోవడం జరిగింది. తాను లీగల్ అయినటువంటి బెట్టింగ్ యాప్స్, ఎందుకంటే క్రికెట్కి ప్రమోషన్ చేసినటువంటి ఏవైతే గేమింగ్ యాప్స్ ఉన్నాయో వాటికి ప్రమోషన్ చేశాను తప్ప ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి నేను ఎక్కడ ప్రమోషన్ చేయలేదు అని చెప్పేసి కూడా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈడీ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా తాను సరైన సమాధానాలు చెప్పాను. దాదాపు 4 గంటల పాటు కూడా వాళ్ళు విచారించిన వాటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొన్న ప్రకాష్ రాజ్ కూడా ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. ఇక మీదట నేను ఎలాంటి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక దగ్గుపాటి, రానా, మంచు లక్ష్మికి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 11వ తేదీన విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా విచారణకు వచ్చి ఏం మాట్లాడతారనేది కూడా ఉత్కంఠగా మారింది. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది యువకులు ప్రాణాలు తీసుకున్నారు. బెట్టింగ్ యాప్లో డబ్బులు కోల్పోయి ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్ట్, ఎందుకంటే తెలంగాణలో బెట్టింగ్ యాప్ నిషేధం ఉంది. ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసినా, ఆడించినా వాటన్నిటికీ కూడా నేరం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు, ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే కొన్ని బెట్టింగ్ యాప్స్, నిషేధిత బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. చైనా నుంచి ఆపరేటింగ్ చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఇండియాలో యువకులని టార్గెట్గా చేసుకొని బెట్టింగ్ యాప్స్లో డబ్బులు వస్తాయి, దాదాపు 1000కి 10,000, 10,000కి ₹1,00,000 ఇలా డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశ చూపించి విపరీతంగా డబ్బులు గుంజేసి ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా అప్పులు తెచ్చి ఆ బెట్టింగ్ యాప్లు ఆడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు, ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ని సీరియస్గా తీసుకొని సిట్ని ఏర్పాటు చేసి సిట్ ఒకవైపు దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన మూలాలు, ఎక్కడెక్కడి నుంచి బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు, వాటికి సంబంధించిన అన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఈడీ కూడా ఎంటర్ కావడం జరిగింది. ఈడీ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సినీ సెలబ్రిటీస్తో పాటు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి కూడా సమాచారం రావడంతో ఈ కేసు పైన ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈడీ కార్యాలయానికే విజయ్ దేవరకొండ ఉదయం 11 గంటలకి రావడం జరిగింది. తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన మీడియాతో మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి తాను ఈడీ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాను. ఇక మీద నన్ను పిలవరనుకుంటున్నాను. ఒకవేళ పిలిచినా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే విచారణ జరుగుతుంది. కాబట్టి వీరికి సంబంధించి ఏ బెట్టింగ్స్ యాప్స్ కావచ్చు, గేమింగ్ యాప్స్ కావచ్చు, వాటన్నిటికీ ఎలా ప్రమోషన్ చేశారు, ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చింది, ఎవరి ద్వారా ప్రమోషన్ చేశారు, వాటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ఈడీ అధికారులు విజయ్ దేవరకొండని అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపు 4 గంటలు, అంటే ఉదయం 11 గంటలకి లోపలికి వెళ్ళిన విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితమే 10 నిమిషాల క్రితం బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆయన లోపల ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగారు, ఏ సమాధానాలు అడిగారు, బ్యాంక్ సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఈ
బెట్టింగ్ సంబంధించిన యాప్స్ నుంచి ఏమైనా రెమ్యురేషన్ తీసుకుంటే ఎంత తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, వాటితో మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ అయ్యారు, వాటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా విజయ్ దేవరకొండని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఈ కేసు విచారణ దశలో ఉంది. మళ్ళీ దగ్గుపాటి రానాతో పాటు మంచు లక్ష్మి కూడా విచారణకు రాబోతున్నారు. వారి తర్వాత ఇంకా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిని కూడా పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. లోతుగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ అక్రమ లావాదేవీలు కానీ బెట్టింగ్ యాప్స్ కంపెనీ నుంచి ఎలాంటి డబ్బులు కానీ ఏమైనా తీసుకుని ఉంటే వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత ఎవరు తప్పు చేశారో ఏంటి అనేది కూడా తేలే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది ఇప్పటికే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ మేము తెలియక చేశాము, ఇక మీద ఎవరము కూడా బెట్టింగ్ యాప్స్కి ఇలాంటి నిషేధిత బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయము అని చెప్పేసి కూడా ప్రకటనలు కూడా విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది యువకులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకంటే ఒక హీరో కానీ సెలబ్రిటీ కానీ వాళ్ళు ప్రమోషన్ చేసి ఇది నిజమే అనుకోని చెప్పేసి ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి ఆడి ఆ డబ్బులు పోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా తెలంగాణలో పూర్తిగా బెట్టింగ్ యాప్స్ని నిషేధించింది. ఎలాంటి బెట్టింగ్ యాప్స్ కూడా అనుమతి లేదు అని చెప్పేసి కూడా ఉంది. కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఇక్కడ రాకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఏదైతే జియో ఫెన్సింగ్ ఉంటుందో దానికి సంబంధించి ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ఇక్కడ బెట్టింగ్ యాప్స్ నిర్వహించాలన్నా వాటిని కట్టడి చేసే ప్రయత్నం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చేస్తున్నారు. కానీ విదేశాల నుంచి వేరే లొకేషన్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్లో ప్రమోషన్ చేసి వాటిని ఆడి డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి కూడా అమాయకమైనటువంటి యువకులకు ఎరగా వేసి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని ప్రమోషన్ చేసి పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి ఆడతారు. కాబట్టి అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారందరినీ కూడా ఈడీ విచారిస్తుంది. అందులో భాగంగానే మొన్న ప్రకాష్ రాజ్ని ఈరోజు విజయ్ దేవరకొండని విచారించడం జరిగింది. అయితే మొత్తానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇగో బయటికి రాగానే ఇక సమాప్తం ఇంకేం లేదు, మళ్ళీ పిలవరు అని చెప్తూ ఉన్నారు. అంటే ఏం చెప్తున్నారు ఈడీ? మళ్ళీ నెక్స్ట్ టైం పిలిచే అవకాశాలు ఉన్నాయి ఇంకా? అంటే ఆయనకున్న సమాచారం ముందు మాట్లాడి ఎలాంటి ఇల్లీగల్ బెట్టింగ్కి యాప్స్కి ప్రమోషన్ చేయలేదు. ఏదైతే క్రికెట్ సంబంధించిన బెట్టింగ్ యాప్స్ వాటికి ప్రమోషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాటికి మాత్రమే నేను చేశానని చెప్తున్నారు. ఇక మీద పిలుస్తారా పిలవరా అనేది ఈడీ అధికారుల నిర్ణయం. ఒకవేళ ఆయన పాత్ర లేకుంటే ఖచ్చితంగా పిలవకపోవచ్చు. ఇప్పటివరకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సరిపోతే వాటిని తీసుకొని కేసు ఇన్వెస్టిగేషన్కి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మళ్ళీ అవసరమైతే ఈడీ పిలవచ్చు, లేదంటే పిలవకపోవచ్చు. అది ఈడీ అధికారుల వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ని కూడా దాదాపు 4 గంటలు విచారించారు. రేపు వచ్చే ఇంకా మరికొంతమంది ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వారు కూడా విచారణకు హాజరైన తర్వాత వారిని అవసరమైతే మళ్ళీ పిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు లీగల్గానే చేసి ఉంటే, ఒకవేళ కొన్ని యాప్స్కి ఇండియాలో అలో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా వాటిని నిషేధించలేదు కాబట్టి వాటికి చేశామని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. వాటికి గైడ్లైన్స్ ఏమున్నాయి, ఎలాంటి రూల్స్ ఉన్నాయి, వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే ఈ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఎవరినైనా పిలవచ్చు, వారి పాత్రపై విచారించవచ్చు. ఈడీ కూడా అదే చేస్తుంది. ఇదే కాకుండా కూడా కొన్ని యాప్స్కి ప్రమోషన్ చేశాడు కాబట్టి ఆ యాప్స్కి సంబంధించి కేసులో ఉన్నాయా, లేదంటే వాటిని ఎలా మిమ్మల్ని సంప్రదించారు, ఒకవేళ ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైనా యువకులు ప్రాణాలు కోల్పోయారా, వాటన్నిటికీ సంబంధించి కూడా ఇల్లీగల్గా ఏదైనా మనీ లాండరింగ్ కోణంలో బయటపడితే తప్ప వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు విచారణకి వీరందరూ కూడా, ఎందుకంటే పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీలు ప్రమోషన్లు చేశారు, వాటి ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇల్లీగల్గా బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు ప్రమోషన్ చేసినందుకు తీసుకున్నారు. వాళ్ళ డబ్బుల కోసం ప్రమోషన్ చేసి ఆ యువకుల ప్రాణాలకు పోవడానికి కారణమయ్యారని చెప్పేసి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదైంది. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసులు బుక్ అయ్యాయి. వెంటనే ప్రభుత్వం సీరియస్ అయ్యి అసెంబ్లీలో కూడా చర్చించి దీనికి సిట్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ఐజీ రమేష్ రెడ్డి నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేసి మొత్తం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మోసాలపైన పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించింది. అయితే సిట్టు విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈడీకి విచారిస్తుంది కాబట్టి ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ ఈరోజు హాజరు కావడం జరిగింది. తనకు ఎలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్తో సంబంధాలు లేవు అని చెప్పేసి కూడా ఆయన ఈడీ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయనకు ఒకవేళ మీ అవసరం ఇక లేదు అని చెప్పారు కాబట్టి ఇక్కడ మీడియా ముందు ఆయన అలాగా మాట్లాడుంటాడు. ఒకవేళ అవసరమైతే మళ్ళీ పిలిచే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఛానళ్ళల్లో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండ అని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్
తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండార్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, జూపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. తెలంగాణలో గేమింగ్ యాప్ తెలంగాణలో నిషేధం. సో అవి కూడా ఇక్కడ వైరల్ అయ్యాయి. చాలా మంది దాని వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారు అనేది ఇప్పుడు లీగల్ యాప్స్ జియో లొకేషన్ లాక్ ఉంటుంది. మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ యాప్ A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి. అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది, ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు అని. పర్టికులర్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లీగల్గా అలౌ చేశాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో అలౌ చేయలేదు. సో అది క్లారిఫికేషన్. లొకేషన్ చేంజ్ చేసి ఆడుతున్నారు అనేది అంటున్నారు. అవును అవును. థ్యాంక్ యూ. అసలు వాళ్ళకి మీకు చెప్పింది వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ డెలిజెన్స్ ప్రకారం కాంట్రాక్ట్స్, యాప్ డీటెయిల్స్, ఏజెన్సీ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అవి తీసుకున్నారు. దాంతో